ఓం శ్రీరామాయ నమః. భగవద్భక్తులందరికీ మా స్పేస్ తరపున మా నమస్సుమాంజలు. అయోధ్య రామాలయ ప్రతిష్ట సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ మంత్రం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిందే. అకార ఉకార మకారాల ఓంకార శబ్దంతో కూర్చున్నటువంటి గొప్ప మంత్రం అండి. ఈ ఒక్క మంత్రంతో త్రిమూర్తులని, ఆదిపరాశక్తిని, ఆ శ్రీ మహాలక్ష్మిని కొలిచినటువంటి ఎంతో గొప్ప పుణ్యఫలం ఈ శ్రీరామ మంత్రంలో ఉంది. ఒక్క రామకోటి రాస్తే చాలు, మీకు ఎన్నో జన్మల సుకృతం వల్ల మీరు అది చేయగలుగుతారు. మీరు అశ్వమేధ యాగం చేసినటువంటి చక్కని పుణ్యఫలం మీ రామకోటితో, మీ రామనామ ఉచ్చారణతో లభిస్తుంది. అంటే చూడండి, రాముడి నామంలోనే ఎంత అమృతమైన ఫలితాన్ని మనకు అందుతుందో. అటువంటి శ్రీరాముని యొక్క ఈ భూమిపైన మనకై ఉద్భవించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని గురించి త్రేతాయుగంలో వాళ్ళు చూశారు. వాళ్ళంతటి గొప్ప అనుభవాన్ని పొందారు. మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత చక్కటి ఆ అవకాశాన్ని ఈరోజు అయోధ్యలో రాముని ప్రతిష్ట అనండి. ఎందుకంటే రాముడిని మనం ప్రతిష్ఠించేది ఏంటండి? ఆయన జన్మస్థానంలో ఆయన స్వయంభూగా వెలిసిన చోటది. స్వయంభూగా అంటే విగ్రహ రూపంలో స్వయంభూగా దేవతలు వెలిచారు, ఆ గుళ్ళో ఉన్నారు, ఈ గుళ్ళో ఉన్నారని చెప్పుకుంటాం. ఇక్కడ రాముడు అలా కాదండి. రాముడు స్వయంగా ఒక మానవుడిగా అయోధ్యలో జన్మించాడు. మనకు ఒక గొప్ప వరంగా ఆయన ఈ భూమిపైన నడియాడాడు. మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ విధానాలు పాటించాలి, ధర్మం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అనుసరించాలని అన్నీ తాను అనుసరించి మనకి చూపించినటువంటి గొప్ప వ్యక్తి రాముడు. అటువంటి గొప్ప రాముడిని మనం పునఃప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఇంతకాలం ఆయన యొక్క రూపాన్ని మనం తనివి తీరా ఆయన జన్మించిన స్థలంలో ఆస్వాదించలేనందున ఈరోజు మనకి ఆ అదృష్టాన్ని పునఃసంకల్పంతో కల్పించాడని చెప్పుకోవడానికే ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి అయోధ్య రాముని యొక్క ప్రతిష్ట. అంతే తప్ప రాముడిని ఎవరు ప్రతిష్ఠించట్లేదండి. అది మోడీ గారు పెట్టారా, ఇంకోళ్ళు పెట్టారా అంటే అది వాళ్ళంతా నిమిత్త మాత్రులు. మనం ఏదో అక్కడ పీఠాధిపతుల చేత ప్రతిష్ఠింపబడలేదు, ఒక మామూలు మనిషి వచ్చి ప్రతిష్ఠిస్తున్నాడు అనుకుంటే అది తప్పండి. కేవలం మన నిమిత్త మాత్రులు మాత్రమే. ఆయన సంకల్పం, శ్రీరాముని యొక్క సంకల్పంతో మనకు ఆ అదృష్టం లభిస్తుంది. ఆ అదృష్టం బహుశా ఎవరెవరైతే ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళ ద్వారా ఆ అనుగ్రహం మన అందరికీ కలుగుతుందని సంతోషించాలే తప్ప దీనిని మనం వేరే విధంగా ఆలోచించవలసిన అవసరం లేదని మా యొక్క ఆలోచన. రాముణ్ణి అయోధ్యలో పూజించుకోవాలనేది కోట్లాది మంది భారతీయులు కదండి. ఆయన మనందరికీ ఎంతో ఆరాధ్య దైవం. అయోధ్య రామ మందిరం పూర్తి చేసుకోవడానికి ఎన్నో బాలరిష్టాలు చూసామండి. 500 సంవత్సరాలు దాన్ని మూసిపెట్టి ఉంచిన ఆలయాన్ని తిరిగి ఈరోజు చక్కటి సంకల్పంతో, ఎంతోమంది కృషితో, కోట్ల మంది యొక్క రామభక్తితో పునర్నిర్మించుకొని అందులో బాలరాముణ్ణి పునఃప్రతిష్ఠ చేసుకునే అదృష్టం మనకి లభించిందండి. ఎప్పుడో యుగాల నాటి త్రేతాయుగంలో జన్మించినటువంటి రాముడిని ఈరోజు కూడా మనం తలుచుకుంటున్నాం. ఆయన్ని ఇంత గొప్పగా పూజించుకుంటున్నాం అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఊరికే అనలేదండి.
ఆయన ధర్మానికే విగ్రహ రూపం అండి. రాముడు అనేవాడు దేవుడిగానే కాదు, ఒక మానవుడిగా కూడా ఎంతో ఆదర్శప్రాయుడు. ఆయన నిజంగా విష్ణుమూర్తి యొక్క అవతారం కాకుండా పోయినప్పటికీ కూడా, ఒకవేళ ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారం కాకపోయినా కూడా అంతటి గొప్పవాడిగా పూజించబడేవాడు. ఎందుకంటే ఆయన మనకి ధర్మాన్ని నేర్పించాడండి. ఆయన స్వయంగా అనుసరించి చూపించాడు, మనకి చక్కటి మార్గాన్ని బోధించాడు. ఒక గురువు తన శిష్యుడికి ఏ విధంగా అయితే ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఒక తల్లిదండ్రులు తన పిల్లవాడికి ఎలాగైతే అన్నీ నేర్పిస్తారో, యావత్ భారతావనిలో ఉన్న ప్రజలందరికీ ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది నేర్పించినటువంటి వాడు రాముడండి. రాముడు దేవుడు మాత్రమే కాదండి, లోకాభిరాముడు. ఆయనకి మరో పదం చెప్పడమే దేవుడు అని చెప్పడం కన్నా ఎంతకన్నా ఎక్కువ అండి. మామూలు దేవుణ్ణి గుళ్ళో పెట్టి పూజిస్తే రాముణ్ణి ప్రతి ఒక్క హృదయంలో బంధించి రామనామంతో జపిస్తామండి. అంతటి గొప్పవాడు శ్రీరాముని పునఃప్రతిష్ఠించుకుంటున్న ఈ శుభకాలంలో మనం ఒకసారి ఆ రాముని యొక్క అవతారం గురించి చర్చించుకుందామండి. శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజు గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో ఆయన ఈ భూమిపైన ఉద్భవించారండి. ఆయన పుట్టిన సమయం ఏమిటయ్యా అంటే అభిజిత్ లగ్నంలో పుట్టారంట. ఎంతటి గొప్ప సమయం అండి. అటు పగలు కాదు, ఇటు మధ్యాహ్నం కాదు, మధ్య సమయం ఉన్నాయి అభిజిత్ లగ్నం అంటారు. అంతటి గొప్ప లగ్నంలో శ్రీరాముని వారు జన్మించారు. ఈరోజు మనం బాలరాముని ప్రతిష్ఠించుకుంటుంది కూడా ఆ అభిజిత్ లగ్నంలోనండి. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలంలో నవమి రోజు కళ్యాణం కూడా, ఆయన కళ్యాణం కానీ పట్టాభిషేకం కానీ ఇదే అభిజిత్ లగ్నంలోనే నిర్వహించుకుంటూ ఉంటాం. చూసారా, అది మరి కాకతాళీయమో లేక ఆయన సంకల్పమో తెలియదు, కానీ ఈరోజు ముహూర్తం కూడా అది అభిజిత్ లగ్నంలోనే జరుగుతుండటం ఎంతో సంతోషకరమైన విషయం కదండి. ఇక శ్రీరాముల వారి చరిత్ర గురించి తెలుసుకుందాం. కోసల దేశానికి దశరథుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఆయనకి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు ఉండేవారు. వారికి ఎంతకాలం అయినా కూడా సంతాన భాగ్యం కలగలేదండి. అప్పటి వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని దశరథుడు నిర్వహించాడంట. ఆ యాగంలో అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రని అందజేశాడు దశరథుడికి. తన 3 భార్యలకి ఆ పాయసాన్ని ఇచ్చి చక్కటి పుత్రుల్ని పొందమని చెప్పేసి దీవించాడంట. దశరథుడు అదేవిధంగా తన 3 భార్యలకి ఆ పాత్రలోని పాయసాన్ని విభజించి ఇచ్చాడు. కొద్ది కాలానికి వారందరూ గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజున నవమి నాడు మధ్యాహ్నం కౌశల్యకి రాముడు జన్మించాడు అభిజిత్ లగ్నంలో. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థానార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 7వదండి ఈ రామావతారం. లంకాధిపతి రావణ సంహారం కోసమే సాధారణ మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు. ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే క్రీస్తు పూర్వం 5114 జనవరి 10న జన్మించి ఉంటారని చెప్పేసి భావిస్తున్నారు. అందరు దేవతల్లాగా రాముడిది చరిత్ర మనం ఏదో చెప్పుకోవటానికి పురాణం కథ కాదండి. ఇది స్వయంగా భూమిపైన నడయాడి ఇక్కడే మన మధ్యలో మనలాగా తిరిగిన ఒక రాజు యొక్క చరిత్ర, ఒక దేవుడే రాజుగా జన్మించినటువంటి చరిత్ర. త్రేతాయుగ కాలంలో దేవతలు అప్పుడు ఏమనేవాళ్ళంటే ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు జన్మించి లోకాన్ని కాపాడతాడు అని చెప్పేవాళ్ళు. అటువంటి దాన్ని సత్యం చేస్తూ రాముల వారు, శ్రీకృష్ణులు ఈ భూమిపైన స్వయంగా మానవ రూపంలో జనించి మనకి
ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అని గొప్ప రామ రామాయణం అనే గొప్ప కావ్యం ద్వారా మనందరికీ అందించారు. వారి జీవిత చరిత్ర నేటికి అందరికీ ఆచరణీయమే. సూర్యవంశంలో జన్మించినటువంటి రాముడు ఆ వంశానికే ఎంతో ఆరాధ్యుడండి. ఈ వంశానికి చెందిన ప్రముఖుల్లో దిలీపుడు, రఘువు. వీరిలో రఘువు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా రఘువు వలె ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడండి. మాట కోసం నిలబడ్డాడు. కాబట్టే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ వంశంలో ఇచ్చిన మాట తప్పకుండా నిలబడ్డవాడు రఘువు. ఆయన తర్వాత దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు మన రఘురాముడు. రావణుడు ఎంతో మహాపండితుడు అయినప్పటికీ కొన్ని చెడు బుద్ధులు అలవడటం వల్ల ఎన్నో చేష్టలు చేసి లోకాలని బాధిస్తూ ఉంటే ఆ రావణుడి నుంచి విముక్తిని అందించడం కోసమే శ్రీరాముడు జనించాడు. ఆయనకి వనవాసం చేయాల్సిన అవసరం ఏంటండి? కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, జీవజాతుల్ని, జంతువుల్ని అన్నిటినీ ఉద్ధరించడానికే ఆయన వనవాసం చేశాడని చెప్పుకోవాలి. రాముడు ఏ పని చేసినా అది సంకల్పంతో అందరికీ లోక కళ్యాణం కోసమే ఆయన చేశాడు. ఆయన వనవాసానికి వెళ్ళిన, రాక్షస సంహారం చేసిన, వాలి శిగ్రీవులతో మైత్రి ద్వేషాన్ని చేసిన అన్నీ కూడా లోక కళ్యాణం కోసమే, ఇచ్చిన మాట కట్టుబడి ఉండటం కోసమే చేశాడు తప్ప అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవండి. రాముడు ఏది చేసినా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని ప్రతి ఒక్కటి మనకి నేర్పించడానికి ఆచరించి చూపించాడండి. అందుకే ఆయన చరిత్ర నేటికి అందరికీ ఆచరణీయం అయింది. పది తలలున్న రావణాసుడు చెప్పాలంటే దేవతలకే కాదండి, అందరికన్నా గొప్ప విద్వాంసుడు, చతుర్వేదాలు తెలుసుకున్నటువంటి గొప్ప పండితుడు, ఎంతో గొప్పవాడు, ఎంతో బలిష్ఠి. రాముడి కన్నా కూడా రావణాసురుడు ఎంతో బలవంతుడండి. ఒక సాధారణ మనిషి రాముడు అయినట్టయితే రావణాసురుడిని ఎదిరించలేడు. కానీ ఆయన కూడా ఆయన్ని ఎదిరించడానికి యాగాలు చేసి యోగరాముడిగా ఆయన సంకల్పాన్ని సిద్ధించుకోవటానికి కావాల్సిన శక్తిని సంపాదించి, ఇప్పుడు రాముడు దేవుడు కదా, ఆయన ఒక మంత్రం వేస్తేనో ఒక శాపం విధిస్తేనో రావణాసుడు సంహారం జరగదంటే జరుగుతుంది. కానీ అలా చేయదలుచుకోలేదు ఆయన. ఒక సాధారణ మానవుడిలాగానే తను కూడా ఆ శక్తిని తపస్సు ద్వారా సాధించి, ఆ తపశ్శక్తితోటి, ఆ సిద్ధితో మాత్రమే రావణాసుడితో యుద్ధం జరిపి ఆయనని రావణాసుడిని యుద్ధంలో వధించి అందరికీ ముక్తిని చేకూర్చాడు. చూసారా ఎంత గొప్పవాడో రాముడు. రాముడు దేవుడని ఆయనకి తెలుసు. ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి. విశ్వామిత్రుడు మొదలగు ఎందరో మహర్షులు ఆయనకి వాళ్ళ యొక్క శక్తులన్నింటినీ ధారపోశారు. అయినప్పటికీ ఆయన సంకల్పానికి శక్తి చేకూరాలంటే ఆయన సాధన చేయాలని తలచి తపస్సు చేసి ఆ శక్తిని సిద్ధింపజేసుకొని ఆ శక్తితో మాత్రమే రావణాసురుణ్ణి వధించాడండి. నేను మానవుడిగా పుట్టాను కాబట్టి మీరు ఎలా అయితే కష్టాలు పడుతున్నారో అటువంటి కష్టాలనే నేను అనుభవిస్తాను. అనుభవించినప్పుడే కదా మీ కష్టాలు ఏమిటో నాకు తెలుస్తాయి. ఆచరించినప్పుడే కదా అవి నిజంగా చేయగలుగుతారని మీరు నమ్ముతారు. కనుకనే నేనే మీలాగే ఉండి మీలాగే అన్నీ ఆచరించి ఇలా ఉండొచ్చు అని చూపిస్తానని చెప్పేసి చక్కని మార్గనిర్దేశాన్ని మనందరికీ అందించినటువంటి గొప్పవాడు రాముడు. ఇంతటి గొప్పవాడిని మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. అటువంటి రాముడు ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. ఆయనకి ప్రత్యేకమైన మందిరం అవసరం లేదు. కాకపోతే రాముడు నడయాడిన నెలలో
ఆయనకంటూ ఒక చిహ్నాన్ని మనం ఉంచుకోవాలి కదా. అందుకని అయోధ్యలో శ్రీరాముని యొక్క రామాలయాన్ని నిర్మించుకొని ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించే అవకాశాన్ని, అటువంటి గొప్ప వరాన్ని మనందరం ఈరోజు చక్కగా పొందుతున్నాం. అందరూ కూడా భక్తితో శ్రీరామనామాన్ని పఠించి ఆయన నామాన్ని ధ్యానించి రాముని యొక్క అక్షింతలు మనందరికీ లభించాయి కనుక ఆ శ్రీరాములు వారియే స్వయంగా మనకి ఆ అక్షింతలు మంత్రోచ్చరణతో మనని ఆశీర్వదిస్తున్నారని తలుస్తూ రాముని యొక్క ప్రతిష్ఠ జరగగానే ఆ అక్షింతల్ని మన నెత్తిపైన చల్లుకొని ఆయన ఆశీర్వచనాల్ని పొందుదాం. ఇదే విధంగా ఇటువంటి ఈ అక్షింతలు ఏవైతే మనకి దొరికాయో, మనకి అయోధ్య నుంచి తెచ్చి ఇవ్వబడ్డాయో, ఆ అక్షతలని జాగ్రత్తగా ఉంచుకొని ఏ శుభకార్యం జరిగినా అందులో ఈ అక్షతల్ని కొంచెం కలుపుకొని ఆ శ్రీరాముల ఆశీర్వచనాన్ని ఎల్లప్పుడూ పొందుతూ సుఖంగా అందరూ ఉండాలని అభిలషిస్తూ శ్రీరామాయ నమః. స్వస్తి. Hi, hello, namaste, Bagunara. Mana, Vuri Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel Ki subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low, food recipes, tours, travels, exhibits Enka, Eno, wonders nay, Chapistham. Like Chayandi, share Chayandi, welcome.